లేదమ్మా, అలేఖ్యతో మాట్లాడాల్సిందే. అయ్యో మహా మహా ఏంటి అందరూ పెద్ద ఏదో దండయాత్రకు వచ్చినట్టు అలా వచ్చారు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావా లేఖ్య? ఈ ఇల్లు నీదనుకుంటున్నావా? మీ నాన్న సంపాదించాడా, లేకపోతే మీ అమ్మ కూడా పెట్టిందా, లేదంటే ఈ ఇల్లు నీ కష్టార్జితమా? ఇక్కడున్న మేము ఎవ్వరూ నీ దయా దాక్షిణ్యాల మీద బ్రతకడం లేదు. మేము జాలి తెలిస్తే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏంటి మీరు జాలి తలిస్తే నేను ఈ ఇంట్లో ఉండడం ఏంటి? నాటకాలు ఆడుకో. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాటకాలాడి లేనిపోని అబద్ధాలు చెప్పి రాఘవ్ మనసుని మెల్లగా నీ వైపుకు మార్చి ఇప్పుడు రాఘవని తప్పుదారి పట్టించి ఇంట్లో పెత్తనమంతా నువ్వు చలాయించాలని చూస్తున్నావా? శౌర్య వైష్ణవులిద్దరూ నీ మొగుడెలాగో ఈ ఇంటికి వాళ్ళు కూడా అలాగే. వీళ్ళు కూడా మాతో పాటు మా అమ్మ కడుపున పుట్టిన వాళ్లే, ఈ ఇంటి వారసులే. నువ్వు ఎక్కడి నుంచో వచ్చిన పరాయి దానివి. అలాంటి నువ్వు ఈ ఇంటి పిల్లలకి డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తావా? వాళ్ళు పరీక్షల ఫీజు కోసం డబ్బులు అడిగితే జలసాలు చేయడానికి అడుగుతారా అని మాట్లాడి వాళ్ళ మనసుని బాధ పెడతావా? ఇది కరెక్ట్ పద్ధతి కాదా లేఖ్య? నువ్వు రోజు రోజుకి చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నావు. మర్యాదగా వాళ్ళు అడిగిన కాలేజ్ ఫీజు డబ్బులు వాళ్ళకివ్వు. అవేవి నువ్వు సంపాదించిన డబ్బులు కావు. ఆ డబ్బుల పైన పెత్తనం చెలాయించడానికి నీకెలాంటి అధికారం లేదు. అది నా తమ్ముడు సంపాదించింది, ఈ ఇంటి కోసం సంపాదించింది. రాఘవ ఇప్పుడు మీ తమ్ముడు కాదు, నా మొగుడు. నా తర్వాతి మీకు తమ్ముడైనా వీళ్ల కన్నైనా ఆవిడకి కొడుకైనా. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి ఈ ఇంటికి సంబంధించిన బాధ్యతలన్నీ నెరవేర్చడం నా బాధ్యత. అసలు పెద్ద కోడలంటే అర్థమేంటో తెలుసా నీకు? పెద్ద కోడలంటే ఇంటిని చక్కబెట్టేదై ఉండాలి. పెద్ద కోడలంటే ఇంట్లో వాళ్ళందర్నీ ఎలా సంతోషంగా ఉంచాలి, వాళ్ళ కష్టాలేంటి, సుఖాలేంటి, వాళ్ళ అవసరాలేంటి అన్నీ తెలుసుకొని మెలగాలి. అంత స్థాయి తెలివి నీకైతే లేవు, జీవితంలో రావు కూడా. నీకు నిజంగా పిల్లల మీద అంత అనుమానమే ఉంటే నువ్వు ముందు వాళ్ళకి డబ్బులిచ్చిన తర్వాత రాఘవ్కి ఒక మాట చెప్పాల్సిందే. అంతేకాని మొహం మీదే అన్నేసి మాటలనేసి వాళ్ళ పసి మనసుల్ని గాయపరచకుండా ఉండాల్సిందే. సరే, వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళ బదులు నువ్వొచ్చి అడగాల్సింది కదా. నేను మాట్లాడకుండా ఇచ్చేదాన్ని. ఏ నన్ను డబ్బులు అడగటానికి నీకంత నామోషినా? అవసరం వస్తే దేవుడు కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నేనా పని చేయలేనా ఏంటి? అంటే ఇప్పుడు నన్ను గాడిద అంటావా? గాడిదతో ఎందుకులే పోల్చుకుంటాం. అది కూడా కష్టపడి పనిచేస్తుంది. తన యజమాని ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ నీలా కాదు. అయినా నీతో నాకెందుకు? ముందు వాళ్ళిద్దరికి డబ్బులిచ్చి పంపించు. సరే, ఇస్తాను. నా దగ్గర ఫీజు కోసం డబ్బులు తీసుకుంటున్నట్టు ఒక కాగితం రాసివ్వు. ఇప్పుడెలాగూ బావింట్లో లేడు. బావ వచ్చిన తర్వాత నువ్వు తీసుకొని కూడా తీసుకోలేదని అబద్ధమాడితే అప్పుడు నా పరిస్థితి ఏం కావాలి? నాకంత కర్మ పట్టలేదు. నీలాగా అబద్ధాలు ఆడడం, మాటలు మార్చి చెప్పడం నా ఇంట్లో వాళ్ళు నాకు నేర్పించలేదు. నేనేం నమ్మను. నీకు నా మీద ఎలాగైతే నమ్మకం లేదో నీ మీద నాకు కూడా నమ్మకం లేదు. కాగితం మీద సంతకం పెట్టి ఇస్తేనే డబ్బులిస్తాను. ఇంకంతకు మించి నేనేం చేయలేను. వైష్ణవ్, పేపర్ ఇవ్వు.
సింహాసనం మీద ఎక్కితే ఇలాగే ఉంటుంది. ఇదిగో పేపర్, ఇప్పుడు డబ్బులు ఇవ్వు. నేను చేతికివ్వను. కాలేజ్ ఫీజే కదా కట్టాలి, నేను కట్టేస్తాను, మీరు వెళ్ళండి. కడతానంటుంది కదా, మీరు వెళ్ళండి. కట్టకపోతే చెప్తాను తన సంగతి. పదమ్మా. రే, ఈరోజు మన కుమార్ గాడు రాలేదు. ఇవన్నీ మోయాలంటే కట్టమేరా. ఇంకో మనిషి దొరికితే బాగుంటది. పొద్దునంటే ఎవడోడు దొరుకుతాడు, ఎప్పుడెవడు దొరుకుతాడు? ఫోన్ చేసి పిలుద్దామన్నా అందరు పనిలోకి వెళ్ళింటారు. ఇంకో మనిషి తోడైతే కావాలిరా, లేకపోతే చాలా కష్టం. అన్నా అన్నా అన్నా, పని చేయడానికి ఇంకో మనిషి కావాలంటున్నారు. నేను చేస్తాను, నాకు ఇస్తారా? నువ్వా బాబు? ఈ రాళ్ళు మోసే పని అంత ఈజీ కాదు. అలవాటుందా? లేకపోతే చాలా కట్టం. అవసరం అన్ని అలవాట్లు చేస్తుంది. నేను చేస్తానన్నా. సరే అయితే ఆ రాళ్ళు తెచ్చి ఈడ వేయాలా? అలాగే అన్నా. బాగా చేస్తే 300 ఇస్తాను. సరే అన్నా.